ఆలోచనలు చేస్తున్నారు తెలంగాణ సర్కారోళ్ళు. ఇప్పటికే గీ ముచ్చట మీద పౌర సరఫరాల శాఖ ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ అన్న. రేషన్ దుకాణాలు, అంగన్వాడీ సెంటర్లతోటి పాటు సంక్షేమ హాస్టళ్లకు కూడా సన్నబియ్యం ఇయ్యాలని ఆలోచన చేసిర్రట. ఇక వీటన్నిటికి కలిపి నెలకు 2,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమని అంచనా వేసిర్రట ఆఫీసర్లు. ఇప్పటికే మిల్లర్ల నుంచి బియ్యాన్ని కూడా సేకరించిర్రట. ఇక ఉగాది నుంచి రేషన్ దుకాణాలల్లో ఖచ్చితంగా సన్నబియ్యమే ఇయ్యాలని చూస్తున్నారట. ఇక అట్లనే అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ అన్న. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలల్లో పబ్లిక్ అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. ప్రజాపాలన మీ సేవ సెంటర్ల కాడ దరఖాస్తులు పెట్టుకున్నోళ్ళు మళ్ళా పెట్టుకోవాల్సిన పని లేకుండా వాళ్ళకి ఆఫీసర్లు అవగాహన కల్పించాలి. రేషన్ కార్డు లేదని, డేట్ అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఆన్లైన్ సెంటర్లలో అప్లై చేసుకున్న అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పుకొచ్చిర్రు మీటింగ్లో. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి డిజైన్లు కూడా చూసిర్రట. ఇక మొత్తానికి 9 ఏళ్ల కానుంచి కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్న తెలంగాణ పబ్లిక్ జల్దీనే కొత్త రేషన్ కార్డులు అందబోతున్నాయి అన్నట్టు. ఎట్లయితేంది కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకు ముందటనే ఈ కొత్త రేషన్ కార్డులు అన్నీ ఇస్తే అదే 10,000 అంటున్నారు కార్డులు లేని జనాలు. చూడాలి మరి సర్కారు వాళ్ళు ఏం చేస్తారో ఏందో మరి.